హలో ఫ్రెండ్స్, కుక్కర్లో ఈజీగా యమ్మీగా తయారయ్యే చికెన్ బిర్యానీ నేను చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ చికెన్ తీసుకొని సాల్ట్, గరం మసాలా, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మంచిగా మ్యారినేట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, ముక్కలకి మసాలా పట్టేలా మంచిగా మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం దీన్ని. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, గీ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో బిర్యానీ మసాలా దినుసులు వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన ఆనియన్స్లో సాల్ట్ వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ చికెన్ మ్యారినేషన్లో మనం వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కొద్దిగా వేసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటా, ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను. టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకున్నాము. చికెన్ కూడా వేసుకుని బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇలా చికెన్ ఒక 20-30% ఉడికిన తర్వాత 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకుందాము. ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, మనకు ఆయిల్ ఇలా సెపరేట్ అయి పైకి వస్తుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ కడిగి పెట్టుకున్న రైస్ యాడ్ చేసేసుకుందాము. రైస్ యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో నేనైతే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫైనల్లీ బిర్యానీ పౌడర్, కొత్తిమీర వేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని అంతే. 20 మినిట్స్ 2 విజిల్స్ రావాలి ఫ్రెండ్స్. తర్వాత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.